తోడుకో ఇంకా రోడ్ వైండింగ్ కార్యక్రమంలో ఇక్కడ చాలా మందికి సంబంధించి ఈ షాప్స్ అదేవిధంగా కొన్ని హౌసెస్ ఇవన్నీ కూడా కొట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతం ఒక విధంగా చెప్పాలంటే కంజెస్టెడ్గానే ఉండింది. కాకపోతే వాళ్ళు ఎప్పటి నుంచో ఒక 40-50 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ షాప్స్ పెట్టుకొని వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ ఉన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. సో అభివృద్ధి అనేది కంపల్సరీ కావాలా, ఈ ప్రాంతం అభివృద్ధి చెందగా, రోడ్స్ బాగుండగా అని గతంలో ఈ సర్కిల్ కూడా అభివృద్ధి చేయాలని మేము కూడా భావించాం. కాకపోతే ఈరోజు వాళ్ళకి సడన్గా జేసీబీ ఎత్తుకొచ్చి ఉదయం 3 గంటలకి మేము కొట్టేస్తున్నామని చెప్పి కొట్టేయడం వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ చాలామంది వ్యాపారస్తులు వాళ్ళంతా కూడా ఈరోజు వాళ్ళంతా కూడా అడిగేది ఒకటే, మా షాప్స్ మేము ఇవ్వము అని చెప్పలేదు, మా ఇల్లు మేము ఇవ్వము అని చెప్పడం లేదు. అభివృద్ధి అందరికీ కావాలి కాబట్టి తప్పకుండా మేమంతా కూడా కోఆపరేషన్ చేస్తామని వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. కాకపోతే మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి మా షాప్స్ కొడితే మాకు ఎక్కడైనా ప్రత్యామ్నాయం ఎక్కడైనా మెయిన్ రోడ్స్ పక్కన ఈరోజు ఒక షాపు ఒక సైటు ఇచ్చి మాకు ఆ నష్టపోయిన షాపుకి సంబంధించి కట్టుకునేదానికి కొంత పరిహారం మాకు ఇస్తే బాగుంటుందని చాలామంది పాపం అంత పేదవాగా ఉండేది మత్స్యకార కుటుంబాలకు సంబంధించిన వారు ఎక్కువ మంది వాళ్ళంతా కూడా అడుగుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అధికారులకు కావచ్చు కూటమి నాయకులకు కావచ్చు, ఈరోజు వారు అడుగుతున్నది చాలా న్యాయమైన కోరిక. దానికి సంబంధించి ఇక్కడ ఎంతో ప్రభుత్వ భూమి ఉంది. ఈ ప్రాంతంలో రోడ్డు పక్కన వాళ్ళ జీవనోపాధి వాళ్ళ వ్యాపారం తిరిగి చేసుకునేదానికి మీరు ఇమ్మీడియట్గా వాళ్ళకి తక్షణమే షాప్స్ కట్టుకునేదానికి పరిహారము, అదేవిధంగా దానికి సంబంధించిన స్థలాలు ప్రభుత్వ స్థలాలు వాళ్ళకి కేటాయించాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విన్నవిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో మేమంతా కూడా వచ్చి ఈ షాపులు ఎవరైతే నష్టపోయారో వాటన్నిటిని కూడా చూడటం జరిగింది. తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాలని మరొకసారి ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. ఇవి చేస్తే ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషిస్తారు. ఒక మంచి పని చేసాగని కూడా వాళ్ళు చాలా సంతోషపడతారు. మేము కూడా వారికి న్యాయం జరగాలి, వారికి మంచి జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా అభివృద్ధి కూడా జరగాలనే మేము చెప్తా ఉన్నాం. ఒకవేళ మీరు వారికి న్యాయం చేయకపోతే మటుకు తప్పకుండా మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయేది 29లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తప్పకుండా ఇక్కడ ఎవరెవరు ఏ షాప్స్ ఎంతెంత నష్టపోయారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా మా నాయకుడికి చెప్పినాం, సేకరించమని చెప్పినాం. అదేవిధంగా ఆ షాప్కు సంబంధించిన ఓనర్స్ వాళ్ళ ఫొటోస్ కూడా ఆ షాప్స్ ముందు ఎక్కడైతే నష్టపోయారో వాటన్నింటినీ కూడా తీసి పెట్టుకోమని చెప్తున్నాం. వాళ్ళ నేమ్స్ డీటెయిల్స్ ఎంతెంత అప్రాక్సిమేట్ నష్టపోయారో ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటే తప్పకుండా మా నాయకుడు రేపు 29వ ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు అవుతున్నాడు. తప్పకుండా ఇక్కడ ఎవరైతే నష్టపోయారో వారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యామ్నాయం సైట్స్ చూపిస్తాం. షాప్స్ కట్టుకునేదానికి తప్పకుండా మేము పరిహారం ఇప్పిస్తాం. ఇది కూటమి నాయకుడు చెప్తున్నాం. చేస్తారా లేదంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మటుకు పేద మత్స్యకార కుటుంబాలు కావచ్చు, పేద వ్యాపారస్తులు కావచ్చు, వారందరికీ కూడా అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం.